శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మీ జీవితంలో ఎప్పుడైనా నాకంటూ ఒక విలువ ఉందా, నేనెందుకు దేనికి పనికి రాను అనే నిరాశ కలిగిందా? అయితే ఈరోజు కథ మీకోసమే. అది ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయన చాలా తెలివైన వాడు, ఎంతో అనుభవజ్ఞుడు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా చాలా ప్రశాంతంగా ఎదుర్కొనేవాడు. ఒకరోజు ఆ ఊరిలో ఉండే ఒక యువకుడు ఆ పెద్దాయన దగ్గరకు వచ్చాడు. ఆ యువకుడి ముఖంలో ఏదో తెలియని బాధ మరియు అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఆ యువకుడు పెద్దాయనతో ఇలా అన్నాడు, అయ్యా, నా జీవితం చాలా దారుణంగా తయారయ్యింది. ఏ పని చేసినా కలిసి రావడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య నన్ను వెంటాడుతూనే ఉంది. ఈ కష్టాల నుంచి నాకు విముక్తి లేదా? అసలు నా జీవితానికి ఏమైనా విలువ ఉందా అంటూ బాధగా ప్రశ్నించాడు. ఆ యువకుడి మాటలు విన్న పెద్దాయన ఒక క్షణం నవ్వాడు. ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఒక మెరుస్తున్న అందమైన రాయిని తీసుకొచ్చి ఆ యువకుడి చేతిలో పెట్టాడు. పెద్దాయన ఇలా అన్నాడు, బాబు, నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను, కానీ అంతకంటే ముందు నువ్వు నా కోసం ఒక చిన్న పని చెయ్యాలి. ఈ రాయిని తీసుకొని మార్కెట్లోకి వెళ్ళు. దీని విలువ ఎంతో కనుక్కో, కానీ ఒకటి గుర్తించుకో, దీన్ని ఎవరికి అమ్మకూడదు. కేవలం ధర ఎంత అనేదే మాత్రం కనుక్కోవాలి అని చెప్పాడు. ఆ యువకుడు సరేనని ఆ రాయిని తీసుకొని మొదట ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఆ రాయిని చూపించి దీని ధర ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ పండ్ల వ్యాపారి దాన్ని అటు ఇటు చూసి, ఇది ఏదో రంగు రాయిలా ఉంది. దీనికి బదులుగా నేను నీకు ఒక 2 డజన్ల అట్టి పండ్లు ఇస్తాను. ఆ రాయిని నాకు ఇచ్చేయని అన్నాడు. కానీ ఆ పెద్దాయన అమ్మవద్దని చెప్పాడు కదా, అందుకే యువకుడు వద్దు అనుకుంటూ ముందుకు సాగాడు. తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. అతను ఆ రాయిని చూసి, ఇది నా కూరగాయల తాసుల దుకాణానికి పనికొస్తుంది. దీనికి బదులుగా ఒక బస్తా ఆలుగడ్డను ఇస్తాను అని అన్నాడు. యువకుడు అక్కడ కూడా రాయిని అమ్మకుండా నేరుగా ఒక బంగారు వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఆ బంగారు వ్యాపారి ఆ రాయిని చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. దాన్ని జాగ్రత్తగా పరిశీలించి, అబ్బా, ఇది మామూలు రాయి కాదు. దీనికి నేను 50,000 రూపాయలు ఇస్తాను, నాకు ఇచ్చేయి అని అన్నాడు. యువకుడు వద్దని తల ఊపాడు. దాంతో ఆ వ్యాపారి, సరే, 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇచ్చే అని అన్నాడు. అప్పుడు ఆ యువకుడికి పెద్దయ్య మాటలు గుర్తొచ్చి అక్కడి నుంచి కూడా ముందుకు వెళ్ళిపోయాడు. చివరిగా ఆ యువకుడు ఆ ఊరిలోనే ఉన్న ఒక పెద్ద రత్నాల వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఆ వ్యాపారి ఆ రాయిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఒక సిల్క్ క్లాత్ పరిచి దానిపై ఆ రాయిని పెట్టి దానికి నమస్కారం చేశాడు. అత్యంత ఆశ్చర్యంతో ఆ యువకుడి వంక చూస్తూ, నాయనా, ఇది ఎక్కడిది నీకు? ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన అమూల్యమైన రత్నం. దీని విలువ కట్టడం ఎవరి తరం కాదు. నా ఆస్తి మొత్తం అమ్మినా కూడా దీని ధరలో 1% కూడా నేను చెల్లించలేను అని అన్నాడు. ఆ రత్నాల వ్యాపారి మాటలకు యువకుడి మైండ్ బ్లాక్ అయిపోయింది. పరుగున పెద్దయ్య దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ పెద్దాయన ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నాడు, చూసావా బాబు, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ పండ్ల వ్యాపారికి దీని విలువ 2 డజన్ల అరటి పండ్లు, కూరగాయలు అతనికి ఒక బస్తా ఆలుగడ్డలు, కంసాలికి 1,00,000 రూపాయలు. కానీ అసలైన రత్నాల వ్యాపారికి దీని విలువ అమూల్యం. నీ జీవితం కూడా ఇంతే. నువ్వు ఒక రత్నానివి, కానీ నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి నీకు విలువ ఇస్తారు. అంత మాత్రాన నీ విలువ తగ్గిపోదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని చూసి నువ్వు బాధపడకూడదు. నీ అసలైన విలువను గుర్తించే సరైన మనుషులు సరైన సమయం కోసం నువ్వు వేచి చూడాలి అని చెప్పాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే, ఎదుటివారి మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనం అసలు బాధపడకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన పరిధి అంతే. మీరు ఒక అమూల్యమైన రత్నం లాంటి వారు. సరైన సమయం వచ్చే వరకు, మీ విలువను గుర్తించే సరైన వ్యక్తులు దొరికే వరకు ఓపికగా ఉండండి. మీ విలువ ఎప్పుడు తగ్గదు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.